రామ్రాజ్ పట్టు పంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. ఇంకా ముందర పవర్ సపోర్ట్ రాదు. ఇది లాస్ట్ మూవీ. నా ప్రభాస్ మీకు ఎప్పుడేం కనపడదు. అందరూ వస్తారు పోతారు కానీ పవర్ స్టార్ అంటూ రారు. లాస్ట్ పోస్టర్ ఇంకా అప్పు స్టార్ కనపడారు. నేనేం చెప్పను కుదరదు. థియేటర్కి వెళ్తుంటాం ఎప్పుడు కర్ణాటక. నేను నా పాస్ట్ మూవీ హైదరాబాద్లో లాస్ట్ మూవీ చూసినది అనుకోలేదు. ఎప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు చాలా చూసాం. ವೆರಿ ಎಮೋಷನಲ್. ಐ ಕಾಂಟ್ ಸ್ಪೀಕ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿಲ್ಲ ಅಂದರೆ really miss you Appu, and we pray that you will come back again in some other way, because I brought my kid also. He was a very good fan of very huge fan of her, and we're speechless. Sir, Punit sir is famous for dances and fights and all. True. What we can expect from this movie? See, movie, I would say don't go with any expectation, and most of the fans come just to see him, because this is the last time we see him on a big screen. And I can't express my feelings for seeing him, because I'm a huge fan of him, and I have been seeing his movies all since Appu, since 2002. I've been seeing these movies, and basically even from Bangalore, and I'm very thankful to Prasad for screening this movie and allowing us to see his movie on the first day. Thank you so much, and I'm speechless. Please understand this. Thank you so much. చాలా బాగుంది. సో పునీత్ రాజ్ కుమార్ గారిది ఇదే ఫస్ట్ మూవీ చూడడం, ప్రీవియస్ చూసాం మేము కన్నడ వాళ్ళమే. చాలా డయర్డ్ అంటే ఫాలోయింగ్ చిన్న ఉన్నప్పటి నుంచి చూసాం. చాలా ఫ్యాన్స్. సూపర్. సో పునీత్ సార్ అంటే డాన్సర్స్కి అండ్ అలానే ఫైట్స్కి సూపర్గా చేస్తారంటారు. ఈ మూవీలో ఎంతవరకు అది ఫ్యాన్స్ వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, నో డౌట్ అబౌట్ దట్. మిస్సింగ్ హిమ్. సో ఆఫ్టర్ సార్ డెత్ తర్వాత ఈ మూవీ చూసినప్పుడు మీరు ఎమోషనల్గా అన్న బేసిక్గా వాళ్ళ అన్న వాళ్ళు అది సీన్ ఉంటుంది మూవీలో సెకండ్ హాఫ్లో. అది ఎమోషనల్, చాలా అది కనెక్ట్ ఎమోషనల్ అయితే అనిపించింది. వాళ్ళ ఇంటర్వ్యూ వాళ్ళ అన్నలు ఇద్దరు అంటే వాళ్ళది కూడా చూస్తాము. శివన్న రాగన్నది శివన్న ఫాలో అయ్యాము కూడా. అది ఎమోషనల్ ఉంది చాలా. సో మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది. చాలా ఎలివేషన్ అదే అండ్ ఆల్ చాలా బాగా. బీజిఎం బాగుంది. స్టోరీ గురించి ఏం చెప్తారు? చాలా బేసిక్గా అన్ని కవర్ చేశారు అన్నట్టు. మల్టిపుల్ ఉంది. నేషన్ అది కూడా ఉంది. ప్రాబ్లమ్స్ అడ్రస్ చేశారు. ఇప్పుడు డ్రగ్ పెడ్లింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, బాగా అడ్రస్ చేశారు. కన్నడ చూశాను. యాక్చువల్లీ కర్ణాటక నుంచి వచ్చాను. ఓకే. వెరీ అన్కండిషనల్ లవ్ అండి. యాక్చువల్లీ అప్పు అంటే చాలా ఇష్టము. ఫస్ట్ 20 years నుంచి ఫ్యాన్ నేను. అందుకని చాలా బాగుంది మూవీ మాత్రం. అది లాస్ట్ మూవీ అన్నదే కొంచెం బాధగా ఉంది. ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ గంధన గుడి అని ఇంకోటి వాళ్ళు డాక్యుమెంటరీ మూవీ చేశారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అంటే సార్ ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే ఆఫ్టర్ డెత్ తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళకి ఏం కనెక్ట్ అవుతుంది అంటే బాగా ఎమోషనల్గా? అది ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే మళ్ళీ చూస్తామా లేదా అనే బాధ ఒకటి ఉంది. ఆయన డ్యాన్స్ అండ్ ఫైట్స్ చాలా ఇష్టం మాకు. సో అదే మిస్ అవుతాం కమింగ్ డేస్లో. ఇప్పుడు ఎవరు మూవీ చూడాలో తెలియదు మా కన్నడలో. ఈయన మా హీరో యాక్చువల్లీ. అదే కొంచెం బాధ ఉంది. ఐ మీన్ బ్రదర్స్ మీద ఏమైనా తీయడం జరిగిందా ఉంది? వాళ్ళు పెద్ద బ్రదర్ ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు. శివరాజ్ కుమార్ మన రాఘవేంద్ర రాజ్ కుమార్ ఇద్దరు ఉన్నారు. అదొకటి. వాళ్ళు ముగ్గురు చేస్తుంటే బాగుండే ముందు మూవీ, అని లాస్ట్ మూవీలో అట్లీస్ట్ వాళ్ళు వచ్చారు. ఓకే, హ్యాపీ టు సీ దెమ్ ఆల్. I just now watched James brother. ఈరోజు అతని బర్త్డే సందర్భంగా రిలీజ్ అయింది అంటున్నారు జేమ్స్ పునీత్ రాజ్ కుమార్. అయితే మన యాక్చువల్లీ ఐ డోంట్ నో కన్నడ లాంగ్వేజ్, బట్ ఐ వాచ్ దిస్ మూవీ ఇన్ కన్నడ. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం ఆఫ్ కన్నడ లాంగ్వేజ్. అన్ఫార్చునేట్ ఇస్ ద లాస్ట్ ఫిలిం ఆఫ్ పునీత్ రాజ్ కుమార్ గారు. ద వే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చేసిన ఎక్కడ చూస్తుంటే ప్రతి చోట కూడా వీఆర్ ఎమోషనల్లీ, ప్రతి కన్నడ ఫ్యాన్స్ దే ఆర్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు దట్ మూవీ. దే ఆర్ దర్ ఫోర్స్ఫుల్ బిలీవింగ్ దట్ హీ ఈస్ నో మోర్. స్క్రీన్ మీద తను చూస్తూ లేడు అని నమ్మటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ కమింగ్ టు మూవీ ఇట్ వాజ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. మన తెలుగు యాక్టర్ శ్రీకాంత్ గాట్ ద ప్రామినెంట్ స్క్రీన్ స్పేస్ ఇన్ దిస్ మూవీ దట్ ఇన్ అఖండ. అండ్ శివరాజ్ కుమార్ గారు యాజ్ ఎ మెంటర్, ద వే హీ గైడ్స్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హిమ్
యాజ్ ఇట్ వాస్ షోన్ వెరీ క్లియర్. అంటే మన పునీత్ రాజ్ కుమార్ గారు లేరు, షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయిందని ఎక్కడ అనిపించలేదు. ఆ కంక్లూజన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మూవీ వాజ్ పర్ఫెక్ట్ మూవీ. అన్ఫార్చునేట్లీ లాస్ట్ మూవీ అని చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. అంటే స్టోరీ లైన్ ఏమైనా డిఫరెంట్గా ఉన్నదా, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్? యా, పర్ఫెక్ట్. మనకి ఆ స్టార్కి తగ్గ మూవీ ఎలాగైతే ఉండాలో అన్నీ ఉన్నాయండి ఈ మూవీలో. సో ఎక్కడ కూడా ఫీలింగ్ రాలేదు. కామెడీ అనిపించింది కొన్ని చోట్ల. ఐ మీన్ అంటే ఒక దేశభక్తితో ఉండే ఒక మూవీ కాబట్టి సో ఇట్ వాస్ గుడ్. సో ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు. పవర్ స్టార్ అక్కడ కన్నడలో పవర్ స్టార్ కాబట్టి అప్పు సార్. బట్ అదర్ దెన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది ఈ సినిమా? ఇట్స్ లైక్ కంప్లీట్లీ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి మూవీస్లో కావచ్చు. ప్రతిదీ ఎవ్రీథింగ్ వాజ్ బట్ ప్రతి ఒక్క ఆడియన్స్కి ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ గారిని ఇంకొక రోల్లో చూడలేము. ఇది ఇస్ ద లాస్ట్ ఛాన్స్ దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఆన్ ద స్క్రీన్. సో అలాగని ఎక్కడ మనకి మూవీలో ఎక్కడ తగ్గలేదు. ప్రతిదీ ద ఫైట్స్ కావచ్చు, అయితే ఫైట్స్ వాజ్ అల్టిమేట్ అండి. అసలుకి ప్రతి ఒక్క ఫైట్స్ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కానీ, శివరాజ్ కుమార్ గారు కావచ్చు, శరత్ కావచ్చు, అండ్ మన శ్రీకాంత్ గారు కావచ్చు, ప్రతిదీ పర్ఫెక్ట్. అసలు మూవీ పరంగా అసలు చెప్పుకోవడానికి లేదు. బట్ ఒక్కటే ఏంటంటే ఆయన లేడు స్క్రీన్ మీద. అంత ఫైట్స్ చేసిన అతను, అంత యాక్షన్ చేసిన అతను, అంత సొసైటీ కోసం అంత పాపులారిటీ అతను ఈ రోజున లేడు అని ఇది ఇట్ వాజ్ మీడియా డోంట్ ఆస్క్ అబౌట్ ద రివ్యూ, జస్ట్ ఆస్క్ హౌ వాస్ ద యాక్టర్ హూ పర్ఫార్మ్డ్ ఇన్ దిస్ స్క్రీన్. ఓకే, it's not asking each and every movie. You people ask how is the movie, what was the movie, how we did. But this movie especially is a tribute to one of the good soul, who rest in peace. So I request everyone, don't ask the review, just ask how the Puneet performance was. True. It's 100% true. It's really and we are blessed to see all the three sons in a same screen. At least we have some time, we have watched Puneet. Mem kuda Punithamayam, Puneet Rajkumar. చాలా బాగుందన్న. మనం 100 కాదు 200% ఇచ్చిండు. కానీ చూసేనని చెప్పి లాస్ట్లో ఆయన లేడని బాధనే ఎక్కువ టూ మచ్ బాధ కలిగించేది. నాకైతే ఏడుస్తూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఫ్యాన్ నేను. మా కర్ణాటకనే, బెంగళూరు నుంచి 280 కిలోమీటర్ బేలూరు అని. చాలా పెద్ద ఫ్యాన్. కానీ షాకింగ్ చూడలేకపోయాను. చాలా బాగుంది. ఫైట్లు కూడా, ఫైట్ డ్యాన్స్ చెప్పే అవసరం లే, ఆల్ ఇండియా అందరికీ తెలుసు. కానీ చాలా సూపర్గా తీసిన ఫైట్ కూడా. సెకండ్ ఫైట్ చాలా బాగుంది. 200% సూపర్ మూవీ. దాని ಬಗ್ಗೆ ఆలోచన అవసరమే లేదు. డ్యాన్స్ చెప్పే అవసరం లేదు. జబర్దస్త్ డ్యాన్స్, ఫైట్ కూడా సూపర్ ఫైట్. సెకండ్ ఫైట్ అయితే అసలు చెప్పే అవసరమే లేదు, జబర్దస్త్ ఉంది. కన్నడ లాంగ్వేజ్లో కన్నడనే. సో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు అప్పు సార్ని, ఏ మూవీస్ నుంచి? నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే, సో ఇది ఎలా ఉంది? ట్రిబ్యూట్ మూవీలా అనిపించిందా? సో అండ్ బ్రదర్స్ కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా మూవీ. అవును. అండ్ ఫైట్స్, డాన్స్ ఎలా అనిపించింది? అవసరంగా ఉంది. ఫైట్స్ అయితే సూపర్ ఉంది. బీజిఎమ్స్ కూడా బాగుంది. అండ్ ప్రీవియస్ ఫిల్మ్ చూసుకుంటే కాలేజ్ స్టూడెంట్గా, కాలేజ్ మాస్టర్గా యువరత్న. సో ఆ మూవీకి ఈ మూవీకి కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? అప్పు మూవీస్ ఆల్వేస్ ఆసమ్. బాగుందన్న ఈ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. జేమ్స్ బాగుంది యాక్చువల్గా. అంటే మన హీరో మన కన్నడలో కాకుండా తెలుగులో ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఆయన లేని లోటు అయితే చాలా ఉంది. బట్ అతను పవర్ స్టార్, మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో మన అక్కడ కన్నడ వాళ్ళకు. కానీ మూవీ అయితే ఎక్సలెంట్ భయ్యా. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ని చంపేసినప్పుడు అది చాలా బాగుంటుంది భయ్యా. అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేనైతే చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్ చూసారు యువరత్న, దీనికి కంపారిజన్ ఏం చేశారు? చూడలేదు భయ్యా నేను. అవి యువరత్న, రాధేశ్యామ్ అది చూడలేదు. ఎందుకంటే అవి రాధేశ్యామ్ ఏంటంటే లవ్ స్టోరీ అంట. నాకు లవ్ స్టోరీ అంటే పడదు. ఎందుకంటే మనం యాక్షన్ సీన్స్ ఎక్కువ కావాలి మనకు. అందుకే ఇది యాక్చువల్గా ఈ సినిమాకి కూడా నేను రాకపోతుండే. ఎందుకంటే బయట పని ఉంటే ఆ వర్క్ మానేసి మరీ వచ్చిన. ఎందుకంటే లాస్ట్ ఫీలింగ్ కదా ఏ హీరోది. అందుకనే ఆయన సినిమా చూసినప్పుడు లాస్ట్లో ఒకటి మట్టిలోన కలిసి ఒక సాంగ్ ఉంటుంది భయ్య. కానీ ఏడుపచ్చేసింది భయ్య. నేను ఏడ్చేసిన. మా ఫ్రెండ్ పక్కన కూర్చున్న వాడు ఇట్లా చూస్తున్నాడు ఏంద్రా ఇట్లా అని. కానీ బాగా హార్ట్ఫుల్గా టచ్, ఎమోషన్స్లో ఫైట్స్, డ్యాన్స్ హైలైట్. ఒకటే సాంగ్స్లో డ్యాన్స్ ఉంది, మిగతా అన్నీ ఏం డ్యాన్స్ లేవు భయ్య. కాకపోతే ఫైట్స్ మాత్రం హైలైట్. ఒక్కటే మన ఇక్కడ ఓవరాల్గా అంటే ఓవర్గా ఉంది ఫైట్స్. కానీ ఇక మన ఇక్కడ తెలుగులో బాలయ్య బాగ్ సూట్ అయ్యేటట్టు కన్నడలో ఆ హీరోకి అనమాట. అంతా ఒక కత్తితో ఒక 100 మందిని వేసేస్తాడు, ఒక గన్స్తో వేసేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆర్మీలో చాలా ప్రతి దాంట్లో ఎక్స్ట్రాడినరీ భయ్య. సినిమా అయితే ఇంకోసారి చూడాలని ఉంది. కానీ మళ్ళీ అంత దూరం నుంచి నేను ట్రావెల్ చేసుకుని రాలేను. నేను అక్కడే కూకట్పల్లి చూస్తా. ఎమోషనల్ భయ్య.
అబ్బా మొత్తం ఇక లాస్ట్కి ఏమంటారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. కొన్ని సీన్స్లో కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేసినా మన పునీత్ రాజ్ కుమార్ గారిని చూసినట్టే ఉన్నది. ఓవరాల్గా అయితే బ్లాక్ బస్టర్ మూవీ, వెరీ ఎమోషనల్. బ్రదర్స్ 5 బ్రదర్స్ ఉంటారు. అంటే ఒకటే మదర్కి పుట్టకపోయినా డిఫరెంట్గా ఒక అనాథాశ్రయం లాగా అనాథులు. శ్రీకాంత్ గారు చాలా బాగా చేసిండు. ఓవరాల్గా అయితే 1 man షో అంటారు మొత్తం పునీత్ రాజ్ కుమార్ గారిది. ఓవరాల్గా అయితే నాకైతే వెరీ ఎమోషనల్ అయినా. లాస్ట్కి ఆయన మెమరీస్ అన్నీ చూపెట్టినారు. షూటింగ్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నాయని అవన్నీ చూపెట్టినారు. ఇదైతే అందరు లాస్ట్ ఫిలిం అదే అని చెప్తున్నారు, కానీ ఆయన ఫర్ ఎవర్ మన హార్ట్లో ఉంటాడు. మన ఇండియాలో ఆయన పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్స్ అందరికీ లాస్ట్ మూవీ అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఇది ఎప్పటికైనా మన మనసులో ఉండిపోతాడు. ఆయన చేసిన ట్రిబ్యూట్ చాలా ఒక ఎమోషనల్. నేను ఒక ఎమోషనల్గా వచ్చిన మార్నింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు హ్యాపీగా వస్తుండే ఒక మూవీ చూస్తున్నా అంటూ. ఇదైతే ఒక చాలా ఎమోషనల్గా వచ్చిన మూవీ కొంచెం ఏమంటారు కొన్ని సీన్స్ ఏమంటారు తీయలేదు పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి అన్నారు, కానీ ఆయన వచ్చి చేసినట్టే ఉన్నది. నాకైతే ఒక ఎమోషనల్గా వచ్చిన బయటికి వచ్చినప్పుడు మార్నింగ్ నుంచి ఎమోషనల్గా ఉన్నా. ఎందుకంటే ఆయన చనిపోయిన మళ్ళీ ఆయన బర్త్డే ఇవాళ. ఆయన బర్త్డే ప్రతి ఒక్క ఇయర్ ఫ్యాన్స్ అందరూ ఆల్ ఓవర్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటుంది ఆయన మూవీ చూసిన వాళ్ళందరూ. అది డెత్ డే కాదు, బర్త్డే ఇది. ఆయన చనిపోలేదు. ఇప్పుడు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడైతే మనకి ఉంటుందో ఆయన ఇళ్ళ కాలం బతికే ఉంటాడు. మనం ఏం బాధపడే అవసరం లేదు, కానీ కొంచెం ఎమోషనల్ అయినాం. తర్వాత ఆయన ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. రామ్ రాజ్ పట్టు పంచలు, ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. Please subscribe to IG Telugu channel. Please like, share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.